ఆయన స్టాండర్డ్ ఆయనకు ఉంది కాబట్టి గెలిచాడు అంతే. ఆ డబ్బులు ముందు బయట పారేయప్పుడు నా కొడుకుని ఏడ కనపడ్డాడు బర్రెల బాధుడు పోదేవాళ్ళు. తమిళనాడులో విజయ్ గెలిచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకుల హడావుడి ఎక్కువైంది. ఎలా చూడాలంటారు ఇదంతా? వీళ్ళ హడావుడి అంటే ఆయన ఎంతో కష్టపడ్డాడు మొదటి నుంచి కూడా. ఈ జయలలిత టైంలో కూడా బయట పెట్టినప్పుడు పిస్టేజీ ఆయన ఇష్టం. నేను కూడా ఒక టైంలో ముఖ్యమంత్రిని అయితే బాగుంటుంది, ఆయన సందేశం వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్తే విన్నా టీవీలోనే. ఆ పట్టుదల గట్టిగా పట్టుకొని సొంకూర్చితోటి ఆయన ఇచ్చిన హామీలతోటి జనం బాగా ఎప్పుడు ఎన్నాళ్ళ ముంచో వీళ్ళిద్దరే వాళ్ళు అటు వాళ్ళు ఇటు తమిళనాడులో కొద్దిగా ఎక్కువగా దోపిడీ జరుగుతుందని కొత్త క్యాండిడేట్ని చూసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద ఈయన వేసాడు అంతే. వేసాడు కానీ ఇంకా 10-15 వచ్చినట్టయితే వాళ్ళంతా చూసేవాడేమో. మనకి అంత అవగాహన తక్కువ కదా, తమిళం కదా. ఈమె పోయి అడుగు పెట్టింది ఒకసాట, మాట్లాడింది ఒకసాట, ఫోటో పెట్టింది ఒకసాట, ఒకదానికి సంబంధం లేదు. ఆయన ఏమంటారు నాకు బాగా మాధ్యలో భాష ఏంది, బీసీయా ఎస్సీయా, ఆ కులంలో ఇంతబడి చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి కాలేదని ఒక సందేహం ఉంది. అయ్యాడు, ఏం చేస్తాడనేది నిన్న బాగా ఒక బొమ్మ ఆ ఉన్న 2 పార్టీలు కలిసి ఈయన ఎక్కకుండా ఆగం చేయాలని పెట్టినా కూడా అవకాశం కుదరలేదు, పొత్తు పడింది. ఈ రోజక్క పోటీకి ఆడకు పోయింది. ఆడ ఒకసారి పోటీ చేస్తే ఒకటి అన్ని నాదేనంటది, అంతా నాదేనంటది. ఏం చెప్పిద్దో ఏం చేసిద్దో. ఏ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్లోనే మాట్లాడిద్ది. ఎక్కడ శుచి సంచి లేదు. భర్త దేవుళ్ళు అంటాడు కాబట్టి బయటికి రాకుండా మాట్లాడుతుంది. ఏం అనడం, అందుకే ఇష్టలు విడిగా దుమ్మెత్తిపోసే ఆలోచనలే చేస్తాడు. అక్కడికక్కడే మాయ మాటలు. ఆడకూతురు కదా, మన ఆంధ్ర ఆడపిల్లల్లో మనం ఆమెని ఎక్కువగా మాట్లాడటానికి కూడా అవకాశం లేదు కాబట్టి తిడటానికి బాగా అవకాశం ఉంది. ఆడకూతురు అని ఆదేస్తున్నా. ఇక్కడ వైసీపీ వాళ్ళ హడావుడు ఎందుకు అంటారు? జగన్ ను చూసే గెలిచాడు, జగన్ విధానాల వల్లే గెలిచాడు విజయ్ అంటున్నారు కదా. మరి వాళ్ళకి గెలిచేదానికి చార్మీలు పడుతున్నాయి. రేపు మరపరిచి కూడా స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. రోజు ఏమంటుంది, ఈఎంలు లేకుండా ఓట్లు ఇది కొత్త ఈఎంలు పెట్టి వేయండి చూద్దాము, మా తడాకేందుకు చూపిస్తామని మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. మరి 151 గెలిచినప్పుడు అప్పుడు కూడా ఈఎం లేక ఇవాళ ఈఎం లేక ఏం తేడా వచ్చింది? ఇవాళ ఎందుకు మాట్లాడుతుందంటే మనిషిలో వాళ్ళకి పైనుంచి వచ్చిన ఆర్డర్లు బట్టి, తాడేపల్లి ఆర్డర్లు బట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడు, నీకెందుకు రేపు మంచి భవిష్యత్తు ఉండిద్దని వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు. దానివల్ల ఉండబోతున్నారు పోయేదే. కానీ లక్ష్మీపార్వతి ఆమెకి వీళ్ళు బాగా ఐరన్ డబ్బులైపోయారు. ఈ రాష్ట్రంలో తిరిగితాడా మంటమడి కాలిపోద్ది, అంతేగాని ఎక్కడ ఉపయోగం లేదు. ఎగరేస్తున్నారు. విజయ్ ఎలక్షన్ రిజల్ట్ రోజు పవన్ కళ్యాణ్ అంటుంది కదా. మరి రోజా అసలు వాళ్ళకి సంబంధం ఏంది? పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్, ఆయన సినిమా యాక్టర్లు. దాంతో మాత్రం తల్లాల్సిన అవసరం లేదే. వాళ్ళు ఏం లేదు, వీళ్ళు కూటమి ముగ్గురు కలిసి ఉన్నారని వాళ్ళ ఏడుపు వైసీపీ వాళ్ళకి. ఆ ఏడుపు వల్లే వీళ్ళు ఇక్కడ మట్టి కొట్టుకుపోతారు. ఎందుకంటే ఇంకా రప్ప అనే మాట పోలా వాళ్ళకి. ఆ రప్ప పోయి సానుకూలంగా ఒక సిద్ధాంతం ఉన్నట్టుగా సిద్ధాంతం ప్రకారం చెప్తే ఎవరైనా ముందుకు వస్తారు. కానీ ఇలా పల్లెటూరులో కూడా ఏమంటున్నారు, వీళ్ళకి ఏం పట్టిందిరా బాబా అంటున్నారు. ఎవరు టీడీపీ కూటమి వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. స్థానికంగా బజార్లో రసబండలు కడుపుకొని మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకేం తెలుసు సన్నాసులకి. ఆడు కూకొని మాట్లాడే వాళ్ళకి ఇలా డిబేట్లో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పేడ సభ్యతలేని మాటలు తప్పితే నాకు ఒక మాట కూడా ఆయన మాట్లాడింది నష్టలేదు. ఇక్కడ రోజా అంటుంది ఏంటంటే కనుక, జగన్మోహన్ రెడ్డి వేసుకున్నట్టే కాకి ప్యాంటు వైట్ షర్ట్ వేసుకోవటం వల్లే అక్కడ గెలిచాడు విజయ్ అనే మాట అయితే అంటున్నా కదా.
లేకపోతే జగన్మోహన్ మురుగుపోడు కాజీ ప్యాంట్ వేసుకుని గెలిచాడు అయింది. ఒకసారి చూద్దామని వేశారు. రోజు మాటలు ఎవరు వింటారు? ఆయన ఇంటే ఈయన కూడా ఎప్పుడు రాజశేఖర రెడ్డి మళ్ళీ పైకి పోవాల్సిందేను, తప్పదు. ఎందుకంటే ఆమె ఐరన్ లగ్గు కాబట్టి ఆమె ఆడ పాదం పెడితే ఆడ బాధ్యత. అయితే ఇంట్లో ఆమె వచ్చినాక ఆ కుటుంబానికి బాగా జరిగింది. సినిమా యాక్టర్లో మంచి లైఫ్ వచ్చింది, ఈనాడులో జబర్దస్తిలో లైఫ్ వచ్చింది. కానీ కథ దాంట్లో ఆమె ఆడ అడిగి పెడితే ఆడ ఇప్పుడు అమెరికాలో బాంబులు వేస్తున్నారు చూడు దేశంలో. ఆ బాంబుల్లో పగిలిపోవాల్సిందే కానీ ఎక్కడా కూడా ఆమె అసలు అడుగు పెట్టకుండా ప్రశాంతంగా ఆమె మంత్రిగా ఉన్నప్పుడు 1,000 కోట్లు దోసుకుంది కాబట్టి ఆ డబ్బులు ముందు బయట పారేయప్పుడు ఆడతారు, ఎందుకు సీట్లు ఇస్తారు. ఆ డబ్బులు బయట పడి దోసుకొని ఇష్టం వచ్చినట్టు ఇష్టం కక్కుతుంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నారు. ప్రజలు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు, ఎవరికి ఓటు వేయాలో ఎవరికల్లా మాట్లాడరు. ఇప్పుడు ఓటు వేసినాడు కమ్మంగా ఓటేస్తారు. ఆ వంటంది ఏంటంటే కనుక అసలుకి నాకు ఒక్క విషయం అర్థం కాదు. తమిళనాడులో వేరే పార్టీ గెలిస్తే ఇక్కడ వైసీపీ వాళ్ళు సంబరాలు బాణసంచ చేశారు, బాణసంచ కలిసి సంబరాలు చేశారు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఒక పార్టీలో ప్రచారం చేసింది, ఇంకో పార్టీ వాళ్ళు బొమ్మ పెట్టుకున్నారు. అంతేకాదు ఆ బొమ్మకి తీర్చే సంబంధం వీళ్ళు అందుట్లో ఎవరో ఆంధ్ర వాళ్ళు నలుగురు ఉండి బొమ్మ ఉండి వైసీపీ పార్టీ వాళ్ళు ఆ బొమ్మ వాడి దగ్గర పెట్టారు, నామకాలు పెట్టారు. వాడు ఎవరన్నా దాని గురించి యాప్టేసి చేయలేదు కదా. విజయ్ కానీ ఆయన చేశాడు, వీళ్ళు ఏం చేయలేదుగా. చేయకపోయినా ఆయన లైఫ్ ఆయన స్టాండర్డ్ ఆయనకు ఉంది కాబట్టి గెలిచాడు అంతే. ఏమి చెప్పిన పిచ్చి మాటలకి పిచ్చి మాటలు అంటే ఇవి ఆడకూతురు అయిపోయింది. ఇంకా 4 తిడదామంటే చిట్టాది కాటంలో కొట్టాది కాటంలో జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచాడని ఇప్పటికీ చెబుతున్నామా? ఏడ జగన్ బొమ్మ ఎడ గెలవమురు రేపు ఆయన కాదు, మళ్ళీ ఎవరన్నా గెలవమురు చూద్దాం. ఆమె ఇంకా ఉన్నారు సన్నాసులు. ఆ సన్నాసులు ఎవరు కూడా వీళ్ళ వల్ల కాదు, గెలవలేరు. వాళ్ళ వల్ల ఏది కాదు. ఇట్నే రప్ప దోపిడీ ఆడబడ్డ హత్యలు మానభంగాలు చేస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిన్న మోడీ వచ్చి 2 గంటల 10 నిమిషాల పైన చంద్రబాబు ఇంట్లో గంట పైన పవన్ కళ్యాణ్ గారు ముక్క ఆపరేషన్ చేసుకుంటే ఆడ 2 ఇళ్ళు దగ్గర కాబట్టి ఉన్నాడు. కానీ దాని మీద కూడా ఆ సన్నాచాడు ఇందాకేందో వాగుతున్నాడు టీవీలో. ఆయన పేరు ఏదో నాకు మధుసూదన్ రెడ్డి ఏదో అనుకుంటా. ఎట్లా మాట్లాడి అసలు ఎందుకు వచ్చాడు? చంద్రబాబు రాగం వచ్చిందా? ఆయనకు రాగం వచ్చాడు. ఆ ఎదవ కోతలు ఎందుకు ఆ సన్నాసి మధుసూదన్ రెడ్డికి? అది నా కొడుకుని ఎక్కడ కనపడలేదు బరిన బాధుడు పోదేవాళ్ళు. అంతేగాని రాగం వచ్చే పోతారా? ఫ్రెండ్షిప్గా బాగకూడదా? రాజకీయంగా బాగకూడదా? ఇంకా ఎన్నో రకాలుగా బాగవచ్చు ఆ ఇంటికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 సార్లు చేసిన ఇంటికి ఎవరైనా పోతారు. 10 నాయకుడు కూడా బాగవచ్చు, తప్పు లేదు. అంతేగాని ఆ మధుసూదన్ రెడ్డి పూసే కోతలు ఏ కోతలు మామూలుగా కోతలు కలిగి డివైడర్లో ఎందుకంటారు? వీళ్ళకి కడుపు మంట ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి గారు కలిస్తే కడుపు మంట అంటే ఈ పోయిన 19-24 దాకా సంపాదించుకున్న డబ్బులు ఇప్పుడు సంపాదన లేదు, ఉండ్ర డబ్బులు పెట్టాల్సి వచ్చింది కదా. అది హోదా లేకపోతే 10 మందికి ఎరవడు రాయా, 10 మందికి రాయా, చాలా ఇబ్బందులు ఉన్నాయి పదవి లేకపోతే. ఆ ఏడు కోసం వీళ్ళు ఏడుతున్నారు. కానీ దానికోసం కాదు, మెయిన్ దీనికోసమే. పదవి కోసం డబ్బు దోచుకోవడానికి కోట్లు సంపాదించుకుంటున్నారులే. కానీ అసలు ఎంత నాశనం అయిపోయింది అనుకున్న 5 ఏళ్ళు. సామాన్యమైన నాశనం కాదు. జనం చెప్పుకునే ప్రకారం 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇవాళ ఏమన్నా జరుగుతున్నాయా? ఏదైనా మా కూటమి ప్రభుత్వంలో ఏదైనా పొరపాటున ఒక మాట అంటే వాడిని సస్పెండ్ చేసే దాకా పోతున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసే ఎదవ పనులు మంచిది కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.